హాయ్ అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు మా పాపకు కావాలంట మైక్, మాట్లాడాలంటే ఆమెకు మైక్ కావాలంట. మాట్లాడమా కిషి, నన్ను హాయ్ చెప్పు. సాయను మన ఇంట్లో పాలాడ చేస్తూ ఉంటాము. అదే ఒక నిమిషం, అదే ఇది రైస్ పాలాడ. దీన్ని నిన్న సగం తీసుకో ఉండాను. ఒక హాఫ్ అన్ అవర్కి ముందర నేను ఇలా వాటర్ పోసి నానపెట్టిన. ఒకసారి వాష్ చేసేసుకొని నానపెడితే బాగుంటుంది. అదే హాఫ్ ప్యాకెట్ నేను నానపెట్టుకున్నాను కదా, దానికి నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలు అయితే గట్టి పాలు చూడండి, చిక్కటి పాలు నేను సో బాగా కాగిందనమాట. నేను దాంతో ఇది వేసుకుంటా ఉండాను. ఇది కొంచెం ఇలా ఉడికించుకుందాం. యాక్చువల్గా వేడి అయిపోతుంది, ఇది యాక్చువల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నేను నానపెట్టుకున్నాను కదా, చాలా సింపుల్గా ఓన్లీ నేను షుగర్ వేస్తూ ఉన్నాను. మిల్క్ మేడ్ అదంతా ఏమి వేసుకోలేదు, సింపుల్గా చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ నేను ఒక 1/4 కప్ అంతా తీసుకున్నాను షుగరు. మనం వీడియోలు తీసి కూడా చాలా రోజులైంది. లాంగ్ వీడియోస్ అస్సలు ఒకటి కూడా నేను పెట్టలేదు, నాకు టైం లేదు. ఇలా చూడండి, ఈ గోల్లో నేను ఎక్కడ వీడియోలు తీసేది. చెరిమా అది ఇచ్చేస్తా, అది ఇస్తా. ఉడికిపోయింది. మనం నానపెట్టుకున్నాం కదా, చాలా బిన్నగా ఉడికిపోతుంది. షుగర్ వేసుకుందాము. నానపెట్టిన దానికి బిన్న అయిపోయింది షుగర్. నేను ఇక్కడ ఒక 1/4 కప్ కన్నా తక్కువ వేస్తూ ఉన్నాను. చాలా సింపుల్గా, ఇది చాలా సింపుల్గానే చేస్తూ ఉండండి ఈరోజు. యాక్చువల్గా ఇదా ఇది అయిపోయింది. ఇలా చూడండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది, ఎందుకంటే చాలా సింపుల్ కదా. మనం ఇక్కడ జీడిపప్పును ఎండు ద్రాక్ష ఇలా నెయ్యిలో వేయించుకుందాము. నేను ఇక్కడ దీంతో ఒక 3 స్పూన్లు అంత, అంటే 2 స్పూన్స్ కూడా లేదు, చిన్నది కదా స్పూను, 3 స్పూన్లు అట్లా లెక్క చెప్తా ఉండాలి. ఒక 10 జీడిపప్పులు అయితే వేసుకో ఉన్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత ద్రాక్షలు అదే మాదిరి ఒక 10-12 వేస్తూ ఉన్నాను. అయిపోయింది, వేగింది. వేసేసుకుందాము. యాలకుల పొడి కొంచెం వేసుకుందాము. దెబ్బేస్వా వచ్చి కూర్చోడానికి మంచి పని చేసింది. పొగలు కొట్టేసింది, పొగలు కొట్టేసింది. బాటలు విరిగిపోయింది. ఓ దేవుడా, బాటలో మన ఎవరు మా బాటలు పొగలు కొట్టిందే? మామా, నువ్వా? మామా పాపం నీకేం తెలియదు కదా, అందుకే నేను నడమంతా వీడియోలో తీయకుండా అయిపోయింది. ఈరోజు చాలా రోజులైనాక వీడియో తీస్తామని వస్తే వేసి ఒక బాటిల్ పొగలు కొట్టేసింది. అది వాళ్ళ మామ పొగలు కొట్టిందంట, అది పొగలు కొట్టలేదంట కదమ్మా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. వంటం ఛానల్కి సపోర్ట్ చేయండి. 500 సబ్స్క్రైబర్ అయ్యింది అది మన ఛానల్కి. చాలా చాలా ధన్యవాదాలండి.